యా ఫ్రెండ్స్, దిస్ ఇస్ భూపతి రాజ్, మంత్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఈరోజు లాసెట్ పైన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బికాస్ నేను షార్ట్స్లో ఐ జస్ట్ టోల్ దట్ అతి త్వరలో లాసెట్ పైన వీడియో చేస్తా అని చెప్పాం. లాసెట్ సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ టైం ఎంత, రైట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ సార్ ఆఫ్ కోర్స్ 2026 ఎగ్జామినేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఇవన్నీ ఈరోజు డిస్కషన్లో మనకు ఉంటాయి. సేమ్ నేను మీకు ఇది షేర్ చేస్తూ అన్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై ఫ్రెండ్స్, హియర్ మీకు తెలుసు లాసెట్, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ కోర్స్. దిస్ ఈజ్ రీజన్ ఈజ్ వాట్ మనకున్న ప్రోగ్రామ్స్లో మీడియా ఇఫ్ యూ టేక్ ఇట్, ఒకటి 3 years లా ప్రోగ్రామ్, 3 years ఎల్ఎల్బి కోర్సెస్కి, అట్లాగే ఇంకొకటి 5 years ఎల్ఎల్బి కోర్సెస్కి. సో మెజారిటీ వాట్ 10+2 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఇమ్మీడియట్లీ 5 years ఇంటిగ్రేటెడ్ లా. దిస్ ఈస్ వాట్ యూ కాల్ హియర్ ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్. 5 years, it's nothing but LLB course for 5 years. That is nothing but what you will get, of course, BA LLB, the program name you can say here, BA LLB or BCom LLB, and some universities are offering BBA LLB like that. మన దగ్గర సో బేస్డ్ ఆన్ దట్ మీరు చూసుకొని జాయిన్ అవ్వాలి. అంటే గ్రాడ్యుయేషన్ విత్ ఎల్ఎల్బి, దట్స్ ఎ 5 years ప్రోగ్రామ్. ఎట్ ది సేమ్ టైం ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీరు ఆల్రెడీ డిగ్రీ చేస్తున్నారు. డిగ్రీ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ ఎనీ గ్రాడ్యుయేషన్, ఇక్కడ డిగ్రీ అంటే ఏంటి సార్, మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీబీఏ, బీజెడ్సీ, సో మెనీ గ్రూప్స్. అట్ ది సేమ్ టైం ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైనా సరే, యూ టేక్ ఆఫ్ బీటెక్ ఆర్ యూ కెన్ సే మెడిసిన్, రైట్, ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఎనీథింగ్, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే కనుక దానికి రైట్ బేసిక్గా 3 years ఎల్ఎల్బి కోర్స్ చదవడానికి యువర్ ఎలిజిబుల్, రైట్. సో టీజీ లాసెట్ ఫోకసింగ్ అపాన్ దీస్ 2 things బిట, ఒకటి 3 years లా ఎగ్జామ్కి, అంటే 5 years లా ఎగ్జామ్కి. మీరు 5 yearsకి అప్లై చేసినట్టు అయితే రైట్, దట్స్ అదర్ ప్రోగ్రామ్, అండ్ 3 yearsకి అప్లై చేసినట్టు అయితే దట్స్ ది అదర్ ప్రోగ్రామ్. అండ్ ప్యూర్లీ ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రైట్. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట. దట్స్ ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇట్స్ May 18th మై డియర్, May 18th. చాలా బ్యూటిఫుల్ టైం ఉంది, వండర్ఫుల్ గ్యాప్ ఉంది. సో ఏంటి సార్, సార్ నోటిఫికేషన్ రిలీజింగ్ అన్నీ మనం ఇప్పుడు మాట్లాడడం కంటే త్వరలో వస్తుంది, అర్థమైందా. దాంట్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా మీరు, మా ఎగ్జాంపుల్ ఏదో మర్చిపోయిన వాళ్ళకి, లేకపోతే లేట్ రియలైజ్ అయిన వాళ్ళ కోసం కూడా లేట్ ఫీతో తీసుకుంటారు. దట్స్ ఎ వండర్ఫుల్ అడ్వాంటేజ్. ఆల్మోస్ట్ ఆల్ అది లాస్ట్ వరకు తీసుకుంటారు, కొద్ది ఎగ్జామ్ ముందు వరకు, కొద్ది రోజుల ముందు వరకు కూడా. సో నా ఎస్, ఇక్కడ అందుకే లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీజ్, వేరియస్ ల్యాబ్స్ అని సింపుల్గా రాసేసాం. అడ్మిట్ కార్డ్స్ ఆబ్వియస్లీ మనకి May 1st వీక్లోనే ఇమీడియట్గా వచ్చేస్తాయి. 18th కాబట్టి జస్ట్ ఫస్ట్ వీక్ వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డేట్, May 18th మై డియర్. నౌ పాయింట్ ఇన్ ద కేస్, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని మళ్ళీ ఇక్కడ చెప్పేస్తే, ఫర్ 5 years ఎల్ఎల్బి, ఐ టోల్డ్ నా, బిఏ ఎల్ఎల్బి కావచ్చు, బీకామ్ ఎల్ఎల్బి కావచ్చు, సైట్ ఎనీ ఎల్ఎల్బి, 5 yearsకి 10+2 ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మన దగ్గర ఇంటర్మీడియట్ అంటాం, రైట్, దట్ ఈస్ యూ కెన్ సే. అండ్ సిబిఎస్ఈ చదివే వాళ్ళు 11th-12th క్లాస్, రైట్, ఏదైనా సరే, అందుకే 10+2 అని తీసుకుంటాం. ఎనీబడి ఈజ్ ఎలిజిబుల్. ఇక్కడ మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ, ఈవెన్ ఈ 5 years ప్రోగ్రామ్కైనా సరే, 3 years ప్రోగ్రామ్కైనా సరే, నో ఏజ్ లిమిట్. ఎన్ని సంవత్సరాల వరకే ఉన్న వాళ్ళు అప్లై చేయాలి లేదండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. దట్స్ ఫండమెంటల్గా పాస్ అయి ఉండాలి దీన్ని. అట్లాగే 3 years ప్రోగ్రామ్కి సేమ్, కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దట్స్ ఎ ఫండమెంటల్ పాయింట్. ఇక మనకున్న మేజర్ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పింది, దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఏజ్ లిమిట్, రైట్. సో ఇక సార్ డొమిసైల్ ఆర్ యూ కెన్ సే రెసిడెన్సీ కండిషన్స్, అవన్నీ మనకు జనరల్గా రైట్, రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇఫ్ యూ బిలాంగ్ టు తెలంగాణ యూ కెన్ హ్యావ్ ఎల్, ఆఫ్ కోర్స్. అదర్ స్టేట్స్ అనుకోండి, లెస్ 15% వరకు అడ్మిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫీజ్ 900 రూపీస్, ఎస్సీ ఎస్టీస్ అవుతే కనుక, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ యూ కెన్ సే పర్సన్స్ విత్ డిజబిలిటీ 600 రూపీస్ అనమాట. దిస్ ఈజ్ వాట్ నోటిఫికేషన్ క్లారిటీ వస్తుంది. ఇది మేజర్ పాయింట్. Exam pattern and structure is of course I've taken here. That is, my friends, see, mode is online test. That is computer based test. So how many minutes of time, sir? That's exactly, we have 90 minutes of time. And the questions, of course, you know, totally 120 questions.
120 questions, 90 minutes with 3 sections. I'm going to cover that also. ఇక్కడ పాయింట్ ఏంటంటే బేటా జనరల్లీ ఫర్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ క్లాట్ అనుకోండి, మీరు లా ఇష్యూలో తీసుకున్నట్టయితే సిఎల్ఏటి కానివ్వండి, రైట్, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయండి. బికాస్ మంత్రా ఫర్ ఆల్ దీస్ లా అండ్ ఐఏఎస్ ఎగ్జామినేషన్స్, right? Law and IAS. That's the reason Mantra Civil Services, of course, especially Mantra IAS Academy for Civil Services and law entrance exams. So మన స్టేట్ లా తీసుకుంటాం, నేషనల్ లెవెల్లో క్లాట్, ఏలెట్, రైట్, ఈవెన్ ఆఫ్ కోర్స్ సింబాసిస్ చాలా పాపులర్ కాబట్టి స్లాట్. మీరు ఏది తీసుకున్నా సార్, లా కానీ సివిల్ ఫౌండేషన్కి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ దేనికైనా సరే మంత్రాకి మోస్ట్ వెల్కమ్ దట్. నేను ఎలాగో అందుబాటులో ఉంటాను. 8801627181 is our number, and you know our institution is in Gandhinagar. So point in the case is, ఇప్పుడు ఈ లా సెట్కి కూడా స్పెషల్ బ్యాచ్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఇంకొకటేమో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, +2 ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది Jan 25th బ్యాచ్ అనమాట. January 25th స్టార్ట్ అవుతుంది. దానికి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది. మీరు డీటెయిల్స్ కోసం కాల్ చేయొచ్చు. వెన్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ దాట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ టోల్డ్ యూ 120. నెగటివ్ మార్క్ లేదండి. అంటే ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే 90 minutesలో మీరు చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఏమైనా రాకపోయినా సరే గెస్ చేసి ఆన్సర్ రాయాలి తప్ప పేపర్ వదిలిపెట్టకూడదు. బికాస్ దర్ ఇస్ నో నెగటివ్ మార్కింగ్ ఫర్ దిస్ వన్. లక్ బాగుంది అనుకోండి, గెస్ చేసిన దాంట్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ బెటర్ వితౌట్ ఒక క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చేయాలి. 120 క్వశ్చన్స్ చెప్పాను కదా. ఈ 120 క్వశ్చన్స్ని ఎన్ని ఎలా డివైడ్ చేస్తారు సార్, రైట్? దీంట్లో 3 sections లాగా మనం తీసుకున్నట్టయితే, సెక్షన్ 1 వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సెక్షన్, జీకే అండ్ మెంటల్ అబిలిటీ పార్ట్. దీంట్లో మై ఫ్రెండ్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ వెయిటేజ్ ఆఫ్ వాట్ అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1/4 అనమాట. 120 క్వశ్చన్స్ కాబట్టి 1/4 పేపర్. దాన్ని పర్సంటేజ్లో చెప్తే 25% ఆఫ్ ద పేపర్ ఈజ్ కవరింగ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అట్లాగే కరెంట్ అఫైర్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ప్యూర్లీ కరెంట్ అఫైర్స్, రైట్? ఇది స్టాటిక్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్, ఎవ్రీథింగ్ కవర్స్ ఇన్ దిస్ వన్, ఇంక్లూడింగ్ మెంటల్ ఎబిలిటీ. అది కూడా మీకు చెప్తా. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, ఇక అంటే యాప్టిట్యూడ్ వస్తుంది దీంట్లోనే, నెంబర్స్, ఆల్ ద రీజనింగ్ సబ్జెక్ట్ అంతా వస్తుంది. అట్లాగే యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆఫ్ కోర్స్ ఇది కూడా సేమ్ మనకి ఈ 25 రిమైనింగ్ పార్ట్ 50% మ్యాక్సిమం వెయిటేజ్ ఫర్ దిస్ పేపర్ ఈజ్ కాల్డ్ ఎస్ యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, రైట్? ఇక్కడ లీగల్ అవేర్నెస్ ఆర్ లీగల్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి మీకు సింపుల్గా అర్థమవుతుంది. లీగల్ యాప్టిట్యూడ్ ఇస్ కవరింగ్ 50% ఆఫ్ ద పేపర్. సో ఇందులో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ 30 questions, కరెంట్ అఫైర్స్, టోటల్లీ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఇంక్లూడింగ్ స్టేట్ ఎగ్జామ్ కాబట్టి మన స్టేట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ తీసుకున్నట్టయితే మనకు 30 questions వస్తాయి. అట్లాగే లీగల్ యాప్టిట్యూడ్లో మనకి 60 questions వస్తాయి. దేని మీద అది కూడా నేను టోటల్గా తీసుకున్నాను ఇక్కడ. సో 120 questions 90 minutes కాబట్టి మై ఫ్రెండ్స్, మేజర్ పాయింట్ దీంట్లో చూడండి, ఒక క్వశ్చన్కి 1 minute మనకు దొరకదు నాన్న. 120 questions in 90 minutes మీన్స్ బట్ ఇక్కడ ఏం కావాలి మీకు? జస్ట్ స్పీడ్ అండ్ అక్యురసీ. మ్యాక్సిమం స్పీడ్తో చదివేస్తూ అక్యురసీ మెయింటైన్ చేశారంటే చాలు, రైట్? లేదా క్వశ్చన్ ఆఫ్ కోర్స్ మీరు చదువుతున్నప్పుడు రాలేదు, దీన్ని మళ్ళీ చూడాలి అనుకోకుండా ఆన్ ద హోల్ స్పాట్ అక్కడే గెస్ట్ చేసి కంప్లీట్ చేసినా పర్వాలేదు. లేదు మీ ప్రిపరేషన్ స్టైల్, ఒకవేళ సెకండ్ రౌండ్ మళ్ళీ నేను వచ్చేస్తే లాస్ట్లో 5-10 minutes పెట్టుకొని దట్ అన్ని ఏవి చేయాలో చూస్ చేస్తాను అనుకుంటే ఐ డోంట్ మైండ్. పాయింట్ ఇస్ వాట్, బట్ ఏ క్వశ్చన్ అది ఆన్ ద స్పాట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మీకు టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. దీనికి బేసిక్గా మనకి యాప్టిట్యూడ్ ఫర్ లా అంటే దేని మీద క్వశ్చన్స్ వస్తాయి సార్? సి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాన్ని మనం ఏమంటాం మై డియర్? పాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. కొన్ని లీగల్ టర్మ్స్ and just maxims, and that is what you can say, right? Legal maxim, that's very important point here, right? Example, ab initio అనే పాయింట్ ఉంది. వాట్ ఈస్ ద దిస్ ఇస్ వాట్ అతను ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ab initio, void ab initio, ఇన్ఫ్యాక్ట్ వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ABCD ఆప్షన్. సో లీగల్ టర్మ్స్ అండ్ లీగల్ మ్యాక్సిమ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఈ పాయింట్ని పాలిటీ అండ్ లీగల్ టెర్మినాలజీ అండ్ సమ్ కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్, వాట్ ఆర్ ద థింగ్స్ యాక్చువల్లీ హ్యాపెన్ హియర్, ఈ గ్యాప్లో ఏం జరిగాయి, రైట్? మీకు ఎందుకంటే మొన్న విచిత్ర క్లాట్ ఎగ్జామ్లో వాళ్ళు తీసుకుంటే ఏంటంటే మనకి 1 nation 1 election, దాన్ని ఎగ్జాంపుల్ ద హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దట్ కన్సర్న్, ఈ కంప్లీట్ 1 nation 1 కమిషన్ హెడ్ ఎవరు అని చెప్పి అడిగారు. అట్లాగే అది అమెండ్మెంట్, రైట్? బిల్, ఇది 129th amendment బిల్, లైక్ దట్. ఇవన్నీ అంటే లేటెస్ట్గా
జ్యుడిషియల్ అప్లికేషన్స్ కావచ్చు, పార్లమెంటరీ అఫైర్స్లో, అంటే కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్స్ ఏ వచ్చినా సరే, రైట్, దాంట్లోంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది మై డియర్. సో దాట్స్ బేసిక్ పాయింట్. మీరు అది కూడా రైట్ డే టు డే న్యూస్ పేపర్ చూసినప్పుడు పొలిటికల్ ఇష్యూస్లో, అంటే పాలిటీ కాన్సెప్ట్, ఎట్ ది సేమ్ టైం వాట్ యూ కాల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఆ పార్ట్ చాలా తేలిగ్గా చేయవచ్చు. కొన్ని లీగల్ టర్మ్స్ కంపల్సరీ, రైట్, లీగల్ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పార్ట్. సో నేను దాని మీద కూడా మీకు లీగల్ టర్మ్స్ ఏం వస్తాయి, ఎట్లాగా ఏంటి, నేను ఫ్యూచర్లో జస్ట్ మీ అవసరమైతే కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ దట్స్ ద రీజన్ విల్ సే మీరు ఇక్కడ ఏం చేయాలి, ఫోకస్ చేయాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది యూ కెన్ సే మీరు ఒకవేళ 11th 12th క్లాస్ కనుక సోషల్ సైన్సెస్లో, రైట్, పాలిటీ సబ్జెక్ట్, యూ కెన్ సే దట్ పొలిటికల్ సైన్స్ వాళ్ళు కావచ్చు, అదర్వైజ్ ఏ గ్యాప్ ఉన్నా సరే తప్పకుండా ఇది ఉంటుందన్నమాట మనకి. ఆ సబ్జెక్ట్ బాగా చదివేసుకోండి. సో దిస్ ఈజ్ యూ కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్ ప్లీజ్. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ 60 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ వన్ అంటే 60 క్వశ్చన్స్ అనమాట. ఇక తర్వాత వచ్చినట్టు అయితే, రైట్, సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ లీగల్ ప్రిన్సిపల్స్ ప్లస్ ఫ్యాక్ట్ సిచ్యువేషన్స్, లీగల్ మ్యాక్సిమ్స్, ఐ టోల్డ్ నా బేసిక్ వన్స్. అండ్ యూ కెన్ సే ఇది ఈ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి మనం తర్వాత చేసుకోవచ్చు, కంగారు లేదు. ఇక దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బెట, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్. ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో, రైట్, మీకు ఎగ్జాంపుల్ నంబర్ సిరీస్, నేను కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా అప్లై చేయబోతున్నాను సీసాట్ వాళ్ళ కోసం. అదే సేమ్ థింగ్, మీరు సీసాట్ అయినా కావచ్చు, క్లాట్ కావచ్చు, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ 2 ఉంది కదా, దానికి ఏదైతే సేమ్ అదే పాయింట్లో జస్ట్ వాట్ మనకి రీజనింగ్ బేస్ ఉంటుంది కదా, ఆ బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను. రీజన్ మీరు కోర్స్ నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా దానికి డెఫినెట్గా మీరు చూస్తూ ఉండటం మీకు హెల్ప్ అవుతుంది. లేదు హాయిగా మీకు ఆన్లైన్లో చాలా దూరంలో ఉన్నారు సార్, నో ప్రాబ్లం, ఐఎమ్ అవైలబుల్. ఆఫ్ కోర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా విల్ ప్రొవైడ్ అనమాట. ఆన్లైన్ అయితే ఆఫ్ కోర్స్ వెరీ సింప్లెస్ట్ వే, హ్యాపీగా టైం మీకు ఇంట్లోనే లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది, రికార్డెడ్ వెర్షన్ కాదు, మాది ఆన్లైన్ లైవ్ ఉంటుంది. ఆఫ్లైన్ ఆఫ్ కోర్స్ యూ కెన్ హ్యావ్ దట్ వన్. ఆఫీస్ ఆఫ్ కోర్స్ యొక్క ఇన్స్టిట్యూషన్లో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. దానికి టెస్ట్ కంపల్సరీగా ఉంటుంది. దే సేమ్ పోయింది, టీచింగ్ అండ్ టెస్ట్, డబుల్ టీ ప్రోగ్రామ్ అంటాం, T+T. విల్ టీచ్ ద సబ్జెక్ట్ అండ్ విల్ కండక్ట్ ద టెస్ట్. దిస్ ఇస్ వాట్ యూ సే అవర్ T+T ప్రోగ్రామ్. నెక్స్ట్ పాయింట్ ఈస్ వాట్, దీంట్లో అదే చెప్పాను కదా మీకు, ఈ రీజన్ లేటెస్ట్ యూ కెన్ సే దట్ ఈ జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టు అయితే లేటెస్ట్ బుక్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి మీకు. జనరల్గా లూసెంట్ తీసుకుంటాం, అట్లాగంటే జీకే కోసం చాలా ఎక్కువ మంది తీసుకుంటారు. అట్లాగే ఆర్ఎస్ అగర్వాల్ది వర్బల్ నావల్ బుక్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ దగ్గర ఉంటుంది, ఉండాలి కూడా, రైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఆల్, ఒకటే కాదు, జోగ్రఫీ, ఆల్ ఫోకసింగ్ ఏరియాస్ అన్ని కూడా దీంట్లో జీకే కిందకి వస్తాయి. సో దేర్ఫోర్ దట్ పార్ట్ ఈస్ దాట్. ఎట్లాగో ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో మీకు వచ్చినట్టు అయితే దానికి స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, రైట్. జస్ట్ ఇఫ్ యూ జాయిన్ దట్ మేము డైలీ అప్డేట్స్ పంపిస్తాం ఇన్స్టిట్యూట్లోంచి. అండ్ లేదు సార్ మీరు ఓన్ ప్రిపేర్, ఎప్పుడైనా ఓన్ ప్రిపరేషన్ తప్పేం కాదండి. ఒకవేళ ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మటుకి జస్ట్ టేక్ ద 2 పేపర్స్, రైట్. మనకు తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి లోకల్ న్యూస్ కంపల్సరీగా మీరు చూడాలి. లోకల్గా మనకేంటి ఈ గవర్నమెంట్ ఎనీ సమ్ స్కీమ్స్ అదే, రైట్. తప్పకుండా ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ లీగల్ ఇష్యూస్లో మనకు ఈ కరెంట్ అఫైర్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, వాట్ యూ కెన్ సే, ఏ ఎగ్జామ్ ఉంటే అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్టు అడుగుతారు, రైట్. గవర్నర్స్, ఇవన్నీ ఈ బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఈవెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏం వచ్చినాయి నేషనల్ లెవెల్లో, అట్లాగే వాట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి, ఏసీ MGNREGA, దట్స్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దాని ప్లేస్లో ఏం వచ్చింది ఇప్పుడు, VBG వచ్చింది, VBG. సో వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్, దీంట్లో ఒక వర్డ్ ఎక్స్పాన్షన్ అడిగే అవకాశం ఉంటుంది, రైట్. సో అట్లాగే గ్యారంటీ ఆఫ్ కోర్స్ యూ కెన్ సే దట్ నౌ ఈ రూరల్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, సో రామ్జీ కాన్సెప్ట్లో VB అంటే వికసిత్ భారత్, అంతా మీకు ప్రతి విషయం భవిష్యత్తు తెలిసి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్లో వచ్చేది గ్యారంటీగా విల్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. అట్లాగే సమ్ కల్చరల్ ఈవెంట్స్ అయ్యాయి, రైట్. యు నో దట్ లాస్ట్ టైం మనకు ఫిబ్రవరిలో ఏం జరిగిపోయింది తెలిసింది మీకు, రైట్. త్రివేణి సంగం, రైట్. ఏదైనా సరే ఈ కల్చరల్ ఈవెంటే కావచ్చు, లేదా మొన్న సోమనాథ్ టెంపుల్ 1000 years బ్యాక్ ఫస్ట్ టైం అటాక్ అయింది సోమనాథ్ టెంపుల్ పైన. సో దట్ ఈస్ ఏదైనా సరే లేటెస్ట్గా అంటే హిస్టరీలో పాస్ట్ని ప్రెజెంట్లో అయితే ఇంప్లిమెంట్ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ అది ఎప్పుడు డెవలప్ అవుతుంది మనకి న్యూస్ పేపర్ రీడింగ్. ఒక లోకల్ న్యూస్ పేపర్ తీసుకోండి, లేదు
హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లోకల్ న్యూస్ ఎట్లాగో ఫస్ట్ పేజెస్లో మనకి మన స్టేట్కి సంబంధించిన న్యూస్ ఉంటాయి, నేషనల్ న్యూస్ ఉంటాయి. దట్స్ ద రీజన్ జనరల్గా ప్రిఫర్ చేసేది ఇది కాబట్టి యూ కెన్ గో విత్ దిస్ వన్. ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ మీకు నచ్చింది తీసుకోండి. దట్ కుడ్ బి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూనే కావచ్చు, లేదా స్టేట్ లెవెల్ నుంచి వచ్చే ఒక నేషనల్ ఒక మంచి మ్యాగజైన్ కావచ్చు, ఆర్ఎల్స్ యూ కెన్ సే ప్రతి ఒక్క దర్పణ ఎనీ మ్యాగజైన్ యూ టేక్ ఇట్ మై ఫ్రెండ్స్. సో దీంట్లో మెయిన్ ఫోకస్ చేయాల్సింది స్కీమ్స్ అనమాట, రైట్? ఎట్లా సేమ్ థింగ్ ఇట్స్ మెన్షన్ హియర్ నా, గవర్నమెంట్ స్కీమ్స్, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ న్యూస్, తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జ్మెంట్స్, రైట్? ఇలాంటివన్నీ కూడా మీరు చూసినట్టు అయితే రైట్ కంపల్సరీగా అద్భుతంగా పేపర్ని మనం చేయగలుగుతాం. ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు మీకు తెలుసు, స్టాటిక్ జీకే వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎగ్జాంపుల్, ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ కంట్రీ అన్నారనుకోండి, యూ కెన్ జస్ట్ సే దట్ ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఎవరు, అట్లాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ కంట్రీ. ఫస్ట్ మీకు లాస్ట్ మొన్న ఏం అడిగారు అంటే ఏలెట్లో ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి కండక్టెడ్ బై ఎన్ఎల్యూ ఢిల్లీ అండి. ఇది వీళ్ళకి స్పెషల్గా ఒక యూనివర్సిటీని, ఎన్ఎల్యూ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, వీళ్ళకి అంటే క్లాట్లోంచి సెపరేట్ అయిపోయి, కన్సార్టియంలోంచి సెపరేట్ అయిపోయి మిగతా యూనివర్సిటీస్, నేషనల్ లా యూనివర్సిటీస్ కాకుండా ఇది ఒక సెపరేట్ అయ్యింది. దీంట్లో ఏం అడిగారు, ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అని అడిగారు. మీకు తెలిసి సుచేత కృపలాని, లైక్ దాట్. అట్లాగే ఫస్ట్ ఉమెన్ స్పీకర్ అనుకోండి, మీరా కుమార్, లైక్ దట్ వీ కెన్ హ్యావ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫస్ట్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ సే వరల్డ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, వరల్డ్ గురించి మాట్లాడుతాను. ఇండియా ఇందిరాగాంధీ గురించి కాదు నేను మాట్లాడేది, వరల్డ్ సినిమావో బండారు నాయక్ ఆఫ్ శ్రీలంక, లైక్ దాట్. ఇలాంటి ఏది ఇచ్చిన స్టాటిక్ పాయింట్ తీసుకోవడము, రైట్? ఈవెన్ ఎనీథింగ్ స్టాటిక్ జీకే అంటాం. తెలంగాణకు సంబంధించిన న్యూస్ చూస్తూ మనకి నేషనల్ లెవెల్లో చూసుకున్నట్టు అయితే చాలా బాగుంటుంది నాన్న. సో దీనికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి, లేదు మీరు డైలీ సంథింగ్ మంచి ప్లాన్ వేసుకున్నట్టు అయితే ఇప్పుడున్న టైంకి, ఎగ్జాంపుల్ నౌ యూ కెన్ సే ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో మనకు ఫిఫ్త్ కరెక్ట్గా 5 months 6 months ప్లాన్ అనకూడదు, విల్ సే 5 months అనమాట. ఈ పాయింట్ మెంటల్ అబిలిటీ కూడా మీరు రైట్ మమ్మల్ని ఫాలో అయినా పర్వాలేదు, లేదు జాయిన్ అయినా పర్లేదు, ఆర్ఎల్ సాగరేస్ అగర్వాల్ బుక్ కొనేసి డైలీ ప్రాక్టీస్ చేసుకున్న అద్భుతంగా చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ 90 minutesలో మీకు వండర్ఫుల్ లా కాలేజ్ మనకి దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే తెలంగాణలో ఉన్న ఆల్ లా కాలేజెస్ అన్నిట్లోకి ఓన్లీ వన్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ వాట్ యూ కెన్ సే ప్లీజ్. ఇప్పుడు మీకు తెలుసు చాలా మంచి డిమాండ్ ఉంది లా ప్రోగ్రామ్కి. ప్రీవియస్గా మీరు కంపేర్ చేస్తున్నట్టు అయితే చాలా చేంజ్ వచ్చింది. నౌ ఐ థింక్ యూ నో దట్ ఈస్ వాట్ ఆఫ్టర్ దిస్ ఈవెన్ 10+2 తర్వాత 5 years డిగ్రీకి అయితే 5 years కోర్స్కి అయితే చాలా ఎక్కువ మంది పిల్లలు అఫ్ కోర్స్ అంటే జనరల్గా ఇంటర్మీడియట్ నుంచి ఎటో వెళ్ళినాక డిగ్రీ వచ్చేవాళ్ళు, అలా కాదు. నా దిస్ ఇస్ అ వండర్ఫుల్ కాంపిటీషన్. మనకి క్యాంపస్, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, ఆల్ యూనివర్సిటీస్లో మనకి ఎల్ఎల్బి యూనివర్సిటీ సైడ్ నుంచి, గవర్నమెంట్ నుంచి ఉంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీరు దేంట్లో జాయిన్ అవ్వాలన్నా కంపల్సరీగా మంచి స్కోర్ చేసినట్టు అయితే గ్యారంటీగా మీకు మీ లా చదివే అవకాశం వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఫ్రమ్ మై సైడ్. ఇన్ దిస్ కేస్ మీకు ఏం డౌట్ ఉన్నా సరే ట్రై చేయండి. జస్ట్ ఇఫ్ యూ కాల్ మీ దాట్, టెక్స్ట్ చేసినా సరే మీ నెంబర్ పెట్టేసుకోండి. బికాస్ ఆఫ్ వాట్, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు తెలిసేస్తున్నా ఇప్పుడు లా నుంచి మీరు సివిల్ సర్వీసెస్కి వెళ్తే రైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో దిట్స్ ఎ వెరీ బిగ్ ఫౌండేషన్. నేను అందుకే లాని బాగా ఎంకరేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 5 years అతను ఏం చేస్తాడు, కంప్లీట్ ఆల్ ద లీగల్ కాన్సెప్ట్స్ అన్ని అట్ ది సేమ్ టైం మంచి ఆన్సర్ రైటింగ్ ఇదంతా కూడా అలవాటు అవుతుంటుంది. అట్లాగే లీగల్ స్టడీస్ కాబట్టి ఆటోమేటిక్ లా కాబట్టి కొంచెం మంచి వాట్ యూ కెన్ సే ఎలాబొరేటివ్గా ఏ ఇష్యూ అయినా డిస్కస్ చేసే అవకాశం వస్తుంది, మంచిగా ఉంటుంది కంపేర్ టు అదర్స్. ఇది బెటర్ అని చెప్పేసి అందుకే నేను మంత్రా నుంచి లా అండ్ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ప్లాన్ చేసేసాను. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఫ్రమ్ మై సైడ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై యంగ్స్టర్స్ అండ్ అఫ్ కోర్స్ సీనియర్స్ అండ్ రిటైర్డ్ పీపుల్ ఆల్సో. మీరు సరదా కోసం బికాస్ నా 60 years రిటైర్మెంట్ అనుకోండి, అది అసలు వెరీ యంగ్ ఏజ్ లాగానే ఫీల్ అవ్వాలి. అకార్డింగ్ టు మై ఒపీనియన్ టుడే ది సిచ్యువేషన్ ఇస్ చేంజ్డ్. సో దట్ బెటర్ యూ డూ. మీరు లా చదివేసి హాయిగా రైట్ 3 years సరదాగా కాలేజ్కి వెళ్ళినట్టు అవుతుంది, మీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆల్సో యూ కెన్ గైడ్ మెనీ పీపుల్ అండ్ యూ కెన్ సర్వ్ ఇన్ డిఫరెంట్ వే, రైట్? ఒక సొసైటీకి మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, అద్భుతంగా ఉంటుంది. సో వన్ ఈస్ ఫర్ యంగ్స్టర్స్ ఇస్ మ్యాండేటరీ టు రీడ్ జస్ట్ వాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ ఇస్ లా. At the same time, what you can say other is what after graduation the people those who are willing to do వాళ్ళు మాస్టర్స్ కాకుండా ప్రొఫెషనల్ డిగ్రీ చేయాలి అనుకుంటే మటుకు ఎల్ఎల్బి ఇస్ మోర్ బెటర్. ఆ తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటారో ఎలా చేస్తారు దట్స్ యువర్ చాయిస్ ప్రొవైడెడ్. బికాస్ మేము 9th class నుండే లా ప్రోగ్రామ్స్కి 9th, 10th, 11th అండ్ 12th మీద ఫోకస్ చేస్తూ ఫౌండేషన్ కోర్సెస్ లాగా పెడుతున్నాం. అంటే వాళ్ళకి ఒక హాబీ అంటూ డెవలప్ అవ్వాలి. అది ఎట్లాగా నేను మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడుతాను. ఎనీ హ్యావ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఈస్ రిగార్డింగ్ ఆఫ్ కోర్స్ టీజీ లా సెట్.
God bless you, my friends. We'll meet again by the next video, of course, tomorrow. Bye bye.